హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాగీ వ్లాగ్స్. నేను ఈరోజు మీతో ఒక ట్రావెలింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఇది కర్నూలు జిల్లా తంగర్దోన అనే విలేజ్లో శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామి వారి టెంపుల్కి అయితే మేము ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నాం అనమాట. ఈ టెంపుల్ విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఇది చూస్తే మనకి టెంపుల్ యొక్క ఫుల్ వ్యూ అనమాట. ఇది మొత్తం కొండలలో ఉంటుంది. మనకి కొండనే గుడిగా మలిచి చేశారనమాట. చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది టెంపుల్ అయితే. ఇది మనకు మొత్తం వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇలా మనం ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ముఖద్వారం వద్ద ఇరువైపులా అయితే ద్వారపాలకుల్లాగా మనకి విగ్రహాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. తర్వాత మనం ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మనకు రైట్ సైడ్లో అయితే ఇక్కడ వినాయకుడు, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా శివలింగం అయితే మనకు దర్శనమిస్తారనమాట. ఇది ప్రధాన ముఖద్వారము గుడికి అయితే. మనం ఇలా లోపలికి వెళ్ళాలి. ఈ గుడి మొత్తం కూడా మనకి లోపల అంతా కూడా ఒక కొండనే మలిచారు కాబట్టి అంత కొండ గుహలాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా గుడి అంతా కూడా మనకి కొండనే కనిపిస్తూ ఉంటుంది. ఈయనే చింతలముని నల్లారెడ్డి స్వామివారు. ఇక్కడ ప్రతి సంవత్సరము మనకి శ్రావణ మాసంలో దశమి వేడుకలు అని చెప్పి చాలా చాలా బాగా జరుగుతాయి అన్నమాట. ఉత్సవాలు జరుగుతాయి మనకి ఇక్కడ. అవి చాలా అద్భుతంగా జరుగుతాయి. ఇక ఇక్కడ చూడండి, మా బాబు కూర్చున్నారు, అలసిపోయి కూర్చున్నారు అనమాట. మేము చాలా లాంగ్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చాము. ఇంకా వాళ్ళైతే అలసిపోయి కూర్చున్నారు. ఇంకా టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకి టెంపుల్కి రైట్ సైడ్లో అయితే ఒక చిన్న గుహలాగా ఉంటుందన్నమాట. ఆ గుహ అయితే మొత్తం రాళ్లతోనే ఉంటుంది. చాలా చిన్న మార్గం అయితే ఉంటుందన్నమాట. ఈ మార్గం ద్వారా అయితే మనం లోపలికి వెళ్తే మనకి అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారు అయితే దర్శనమిస్తారు. ఇది మార్గం అయితే చాలా చిన్నగా ఉంటుంది. మనం ఈ మార్గం ద్వారా అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఈ మార్గం ద్వారా వచ్చిన తర్వాత ఒకసారి వ్యూ చూస్తే చూడండి, అంతా కొండలే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మనకు ఒక చిన్న మార్గం కనిపిస్తుంది. ఇక్కడే మనకి లక్ష్మీ నరసింహ స్వామి వారు అయితే మనకి దర్శనం ఇస్తారనమాట. ఈ దారి నుంచి వెళ్తే కనిపిస్తారు మనకి. ఇక ఇక్కడ మా వాళ్ళ తమ్ముడు గారు అయితే మాకు ఈ టెంపుల్ యొక్క స్టోరీ అంతా చెప్పారనమాట. ఇక మేము దర్శనం అయితే చేసుకొని రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. చూశారు కదండి, ఇదండి ఇవాళ బ్లాగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగీ వ్లాగ్స్.